చేసింది. మన జీవితంలో కూడా కష్టాన్ని గుర్తించేవారమై మనం ఉండాలి. ఇలా చేస్తున్నారేంటి, అలా చేస్తున్నారేంటి, అదేంటి, ఇదేంటి, మీకు చేత కాదు అనకూడదు. మనం ప్రేమించాలి. ప్రేమతోనే జయించగలం. మనం ప్రేమతోనే ఒక పిల్లలముగా తల్లిదండ్రుల కష్టాన్ని మనం గుర్తిస్తున్నామా? పిల్లలముగా తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని గుర్తించాలి. తల్లిదండ్రులు ఎంత కష్టపడితే మనం ఈ స్థితికి వచ్చామో. మనకు జలుబు చేసినప్పుడు, మనకు జ్వరం వచ్చినప్పుడు, మనకి ఇబ్బంది అయినప్పుడు రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా వారు మనల్ని కాపాడితే ఈరోజు నీవు నేను ఉన్నత స్థితికి వచ్చాం. కాబట్టి పిల్లలముగా తల్లిదండ్రుల కష్టాన్ని మనం గుర్తించాలి. తోబుట్టువుల కష్టం, పెద్దల కష్టం, అమ్మమ్మలు నాయనమ్మలు ఇప్పుడు వృద్ధులైపోయి వాళ్ళు మనం విసిగిస్తూ ఉండొచ్చు, కానీ వారి కష్టాన్ని మనం గుర్తించాలి. దేవుని సంఘంలో సేవకుని యొక్క కష్టాన్ని గుర్తించాలి. దేవుని సంఘంలో